హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము మన ఇంట్లో రిఫ్రెషింగ్ స్మెల్ రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇది నేను చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది బేసిక్ ఇంగ్రీడియంట్సే యూజ్ అవుతుంది మనకి. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో డాగ్స్, క్యాట్స్ ఇంకా వేరే పెట్స్ ఏదైనా ఉన్నా మీరు ఇది ఒక కార్నర్లో పెట్టేస్తే వాటి స్మెల్ ఏం రాదు. సో ఇది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ ఒక ప్లాస్టిక్ది బౌల్ తీసుకున్నాను. ఆ ప్లాస్టిక్ బౌల్లో నేను ఇప్పుడు సాల్ట్ వేస్తాను. సో మీరు ఏ ప్లాస్టిక్ బౌల్ అయినా తీసుకోవచ్చు, చిన్నదైనా పెద్దదైనా ఓకే. బట్ నా రూమ్కి నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఈ చిన్నది తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. సో నేను దీంట్లో మొత్తం సాల్ట్ ఫిల్ చేస్తున్నాను. రాక్ సాల్ట్ తీసుకోండి మీరు ఖచ్చితంగా. సో రాక్ సాల్ట్ తీసుకుంటే మీకు బెనిఫిట్స్ బాగుంటుంది. నేను ఈ కంప్లీట్ బౌల్ మొత్తం రాక్ సాల్ట్ ఫిల్ చేస్తున్నాను. రాక్ సాల్ట్ ఏం చేస్తుందంటే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే అది అబ్జర్వ్ చేసేస్తుంది. సో రాక్ సాల్టే మనం ఎప్పుడు యూస్ చేయాలి ఇలాంటిది చేసేటప్పుడు. సో మీరు కూడా రాక్ సాల్ట్ యూస్ చేయండి. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, ఇంకా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో నేను ఇది కంప్లీట్గా ఫిల్ చేస్తున్నాను. నేను ఇక్కడ నా బౌల్లో ఫిల్లింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ లిక్విడ్ తీసుకున్నాను నేను. సో అది ఒక కంప్లీట్ మూత మొత్తం నేను వేస్తాను. అది కంప్లీట్ మూతలో ఫిల్ చేసిన తర్వాత నేను దాన్ని ఆ సాల్ట్కి యాడ్ చేస్తాను. ఇది ఏం చేస్తుందంటే లిక్విడ్ మనకు మంచి రిఫ్రెషింగ్ స్మెల్ ఇస్తుంది. సో ఇది యాక్చువల్లీ సర్ఫ్ అనమాట, లిక్విడ్ సర్ఫ్. సో ఇది మంచి రిఫ్రెషింగ్ స్మెల్ ఇస్తుంది మనకి ఇంట్లో మొత్తం. అందుకే నేను ఇది యాడ్ చేస్తున్నాను సాల్ట్లో. దీంట్లో కూడా ఫ్రేగ్రెన్స్ బాగా వస్తుంది. అది కాకుండా నేను కంఫర్ట్ కూడా యూజ్ చేస్తాను, దాంట్లో కూడా బాగా ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో ఈ లిక్విడ్ సర్ఫ్ నేను వేసుకున్న తర్వాత నేను సేమ్ మూతలో నేను కంఫర్ట్ వేస్తున్నాను. సో కంఫర్ట్ మీకు ఎక్కువైనా పర్లేదు, దట్స్ ఫైన్. మీకు ఇంట్లో పెట్స్ ఉన్నప్పుడు కంఫర్ట్ ఎక్కువ వేసుకుంటేనే మీకు బెటర్ ఉంటుంది. సో మా ఇంట్లో పగ్గు ఉందన్నమాట, అందుకే నేను ఇది చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను మా ఇంట్లో చాలాసార్లు. సో మీకు కూడా చూపిస్తున్నాను. అందుకే ఇది మీరు డాగ్స్ ఉన్న దగ్గర పెట్టేసిన స్మెల్ బాగా వస్తుంది. సో వాళ్ళ ఫ్రేగ్రెన్స్ మనకు ఎక్కువ రాదు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, సర్ఫ్ ఎక్సెల్ ఇంకా కంఫర్ట్ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలి. మీకు ఇంకా సాల్ట్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే మీరు ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను దీంట్లో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. ఇంకా నేను యూజ్ చేసిన కంఫర్ట్ మార్నింగ్ ఫ్రెష్ అనమాట. మీరు కంఫర్ట్ కాకుండా సాఫ్ట్ టచ్ అయినా యూజ్ చేయొచ్చు, దాంట్లో కూడా ఫ్రేగ్రెన్స్ బాగా వస్తుంది. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి. సో నేను దీన్ని బాగా మిక్స్ చేశాను. దీనిపైనుంచి మనం నెగటివ్ ఎనర్జీ పోవడానికి నేను లవంగా పెడుతున్నాను. మీకు ఇది మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. మీ ఇంట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే కూడా తీసేస్తుంది, మీ ఇంట్లో అయినా మీ రూమ్లో అయినా. మీకు ఇది పాజిటివ్ వైబ్స్ కూడా ఇస్తుంది మీ ఇంట్లో. మీకు ఏదైనా బర్డెన్ ఉంటే అది రెడ్యూస్ అవుతుంది. ఇంకా మీకు మనీ కూడా అట్రాక్ట్ చేస్తుంది ఇది. మీ ఇంట్లో దోమలు, ఈగలు అవి ఏం కూడా రావు. మనం ఫ్రూట్స్ పెడితే దానిపైన కూడా ఈగలు వస్తాయి కదా, సో అవేం రావు. ఇది మీరు ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన అయినా లేకపోతే హాల్లో, బెడ్రూమ్లో ఎక్కడన్నా పెట్టవచ్చు. ఒక కార్నర్లో పెట్టేసేయండి. ఎవరు తిరగని ప్లేస్లో పెట్టేస్తే మనకు బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టేసేయచ్చు. లేకపోతే హాల్లో పెట్టుకుంటున్నారంటే హాల్లో ఒక కార్నర్లో షోకేస్ దగ్గర పెట్టేసేయచ్చు. సో నేను ఇది హాల్లోనే కార్నర్లో షోకేస్లో పెట్టేసినాను. సో ఇంటికి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది కాబట్టి ఒక కార్నర్లో పెట్టేస్తే చాలు మనకి. నేను ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్నాను, దాంట్లో కూడా సాల్ట్ ఫిల్ చేశాను. ఇది డిఫరెంట్ టైప్, ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. దీంట్లో నేను నెఫ్థోలియన్ బాల్స్ పెడుతున్నాను. ప్రాసెస్ అయితే సేమే, బట్ ఇది కూడా బాగా ఫ్రేగ్రెన్స్ వస్తుందని చెప్పి నేను ఇలా పెడుతున్నాను. దీన్ని మీరు రెస్ట్ రూమ్లో కూడా పెట్టవచ్చు, ఇంకా వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో నేను ఈ బాల్స్ ఒక 4 యాడ్ చేశాను. మీరు ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంత చిన్న బౌల్ తీసుకున్నా, ఎంత పెద్ద బౌల్ తీసుకున్నా, సో దాన్ని బట్టి మీరు ఇవి చేయొచ్చు.
నేను 4 యాడ్ చేశాను. దీని తర్వాత నేను వేసింది కంఫర్ట్. సో కంఫర్ట్ నేను కొంచెం తక్కువ వేసాను దీంట్లో. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్గా కొంచెం తక్కువ వేసాను. దీని తర్వాత నేను యూస్ చేసేది లిక్విడ్ సర్ఫ్. సో దీన్ని కూడా నేను వేసేసాను. ఇది 1 కప్ నేను తీసుకుంది. సో దీన్ని బాగా మిక్స్ చేస్తాను ఇప్పుడు. ఇది 2 యాడ్ చేసిన తర్వాత దీంట్లో మొత్తం నేను వేసింది సాల్ట్, నెఫ్థోలియన్ బాల్స్, కంఫర్ట్, ఇంకా లిక్విడ్ సర్ఫ్. సేమ్ ప్రాసెసే. దీన్ని నేను బాగా మిక్స్ చేస్తాను. అడిషనల్గా వేసింది మాత్రం ఒక ప్రోడక్టే. మీరు ఇలా చేస్తే మీ రెస్ట్ రూమ్స్లో ఓడోనిల్ కానీ లేకపోతే ఏదైనా రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఏం అవసరం లేదు. సో ఇది బెస్ట్ అన్నమాట. జనరల్గా అందరూ ఓడోనిల్స్ ఇంకా రూమ్ ఫ్రెషనర్స్ అవన్నీ పెడతారు. వాటన్నిటికంటే ఇవి చాలా బెటర్. దీంట్లో మీరు ఇంకా బేకింగ్ సోడా, లెమన్ జ్యూస్ లేకపోతే వినిగర్ కూడా వేసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు మంచి ఫ్రేగ్రెన్స్ కోసం. సో అవన్నీ మనకి ఫ్రేగ్రెన్సే. ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ మనకి ఇచ్చేది మంచి ఫ్రేగ్రెన్సే. మీకు ఏదైనా సోప్ ఫ్రేగ్రెన్స్ ఇష్టం ఉంటే ఆ సోప్ని కూడా గ్రేట్ చేసి మీరు దీంట్లో వేసుకోవచ్చు. మీకు మెంట్ ఆయిల్ కానీ, లెమన్ ఆయిల్ కానీ, లేకపోతే మెంట్, వెనీలా ఎసెన్స్, ఆల్కహాల్, వోడ్కా ఇలాంటిది మీరు ఏ ఫ్రేగ్రెన్స్ ఇష్టం ఉంటే ఆ ఫ్రేగ్రెన్స్ వేసుకోవచ్చు, పర్లేదు. నేను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసాను. సో దీన్ని మిక్స్ చేసిన తర్వాత నేను రెస్ట్ రూమ్లో పెట్టేస్తాను ఒక కార్నర్కి. మీకు రెస్ట్ రూమ్లో ప్లేస్ లేకపోతే మీరు పైన ఎక్కడన్నా కూడా పెట్టచ్చు. మెయిన్గా మీరు ఓపెన్ చేసుకోవాల్సింది విండోస్ రెస్ట్ రూమ్లో. ఇంకా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంటే బెటర్. ఒకవేళ ఇవేం లేకపోతే ఇలాంటి ప్రోడక్ట్సే మీరు ట్రై చేయాలి. దీన్ని రెస్ట్ రూమ్లో పెట్టేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి టిప్స్ అవసరం ఉన్నా. సో బాయ్ గైస్, సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.